తెలుగు సినీ పరిశ్రమలో 5 దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసి నటుడిగా అప్రతిహత విజయాలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలు ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. స్థానిక మంగమూరు రోడ్లో 35వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున ఈ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, కమ్మ సంఘం అధ్యక్షులు మండవు మురళీకృష్ణ మాట్లాడుతూ నటుడిగా నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుత విజయాలను సాధించి తెలుగు ప్రజలు గర్వకారంగా నిలిచారంటూ కొనియాడారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన బాలకృష్ణ హిందూపురం శాసనసభ్యులుగా 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి ప్రజల విశ్వాసాన్ని చాటుకున్నారంటూ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండే నాయకుడుగా గుర్తింపు పొందారు అంటూ తెలిపారు. అలాగే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా వేలాది మంది క్యాన్సర్ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ మానవత్వానికి ప్రతీకగా నిలిచారంటూ కొనియాడారు. సేవా కార్యక్రమాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్న బాలకృష్ణ దేశం గర్వించే పద్మభూషణ్ అవార్డు గ్రహీతగా తెలుగు జాతి ఖ్యాతిని మరింత పెంచారు అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా బాలకృష్ణ జన్మదిన కేక్ ను కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం అక్కడికి వచ్చిన ప్రజలకు అల్పాహారం, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాళహస్తి దేవస్థానం బోర్డు సభ్యురాలు కుసుమకుమారి, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మనోడు తెస్తాడు. కూర్చోండి ఒక్క నిమిషం, పిలవండి సార్. కొంచెం కుర్చీలో కూర్చోవాలి. నందమూరి బాలకృష్ణ గారి 10వ తేదీన బసవతారకం హ్యాపీ బర్త్డే టు బాలకృష్ణ, హ్యాపీ బర్త్డే టు బాలకృష్ణ. ఏం తిన్నా ఎవరు తిరుగుతారు బర్త్డే? హరికృష్ణ రండి, మీరు అందరు రండి. అన్నా కార్యక్రమ నిర్వహణ అంతా వెంకట్రావు, ఏడి శ్రీకాంత్, ఏడి పక్కన కోటి పక్కన కోటి చేతో పొద్దుగు కెమెరా కట్ట వస్తావు. నందమూరి తారక రామారావు తనయుడు, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరుగుతూ ఉంది. ఆయన హిందూపురం శాసనసభ్యులుగానే కాకుండా నందమూరి బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ ఆయన సర్వీస్ చేయడం సంతోషించదగ్గ విషయం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన మంగమూరు 35వ డివిజన్లో కార్యకర్తలు, అలాగే ఎన్టీఆర్ అభిమానులు, అలాగే నందమూరి బాలకృష్ణ అభిమానులు అందరూ కలిసి ఈరోజు ఈ కేక్ కట్ చేసుకున్న సందర్భానికి నేను ముఖ్య అతిథిగా పాల్గొంటున్నాను. సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. మన అన్న తారక రామారావు గారి తనయుడు, అలాగే మరి
ముద్దుబిడ్డ అయ్యి ఆయన రాజకీయంగా కానీ నటనలో కానీ ఆయనకంటూ ఒక ఇమేజ్ని సంపాదించుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారికి 66వ జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి. కేక్ కటింగ్ కార్యక్రమం కూడా జరగబోతుంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథి మతం మురళి గారు, శశిధరవి గారు, కుసుమ కుమారి గారు, శ్రీకాంత్ గారు, వీళ్ళందరికీ కూడా గోడపాటి హనుమంతరావు గారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.